Hello everyone, welcome back to Sadak the Achievers. So, in the last class, we started the first lecture of the motion in a straight line topic, right? So, dantlo we covered the distance. So, basic terms చూసాం last class లో. So, the distance కానివ్వండి, displacement and the differences between distance and displacement, right? So, దాని తర్వాత we started the average velocity and average speed and average velocity కాన్సెప్ట్ చూసాం అవునా. సో అండ్ ఈ లెక్చర్ 1కి సంబంధించి సో DPP1 అటాచ్ చేసాం. ఆ లెక్చర్ డిస్క్రిప్షన్లోనే DPP01 ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ అటాచ్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇంకా ఎవరైనా DPP1 సాల్వ్ చేయకపోతే ఫస్ట్ DPP1 సాల్వ్ చేయండి, దాని తర్వాతే ప్రొసీడ్ టు ద లెక్చర్ 2. ఓకేనా. సో ఈరోజు మన గోల్ ఏంటంటే, సో లెట్ us continue with average speed and average velocity. So దాని తర్వాత we'll see so the instantaneous velocity, and if time permits we'll see the acceleration as well. So the acceleration concept కూడా కవర్ చేద్దాం టైం పర్మిట్ చేస్తే. ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, సో లెట్ us స్టార్ట్ విత్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో మీకు లాస్ట్ క్లాస్లో if a body covers half the distance with speed v1, so ఇది half the distance with speed v1 and remaining half the distance with speed v2. సో ఈ కేసులో మనం యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం చూసాం, ద యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ. సో రెండింటి కూడా సేమ్ ఉంటాయి ఎందుకంటే స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి. సో వీ హ్యావ్ సీన్ ద ఫార్ములా యాజ్ 2v1 v2 by v1 plus v2. 2v1 v2 by v1 plus v2. ఎప్పుడు బాడీ హాఫ్ ద డిస్టెన్స్ covers with speed v1 and remaining half the distance covers with speed v2. సో సేమ్ ఫార్ములా ఇంకొక కాన్సెప్ట్ కూర్చాం. ఏంటది, ఒక బాడీ ఇక్కడ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి సో పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ బికి v1 స్పీడ్తో వెళ్తుంది అనుకోండి. సో మళ్ళీ బి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి ఇట్ ఈస్ కమింగ్ విత్ సమ్ v2 స్పీడ్. సో ఈ కేసులో కూడా ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా సేమ్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఈస్ 2v1 v2 by v1 plus v2. బట్ ఈ కేసులో యావరేజ్ వెలాసిటీ అడిగితే 0 అవుతుంది. ఎందుకు యావరేజ్ వెలాసిటీ 0? సో బాడీ ఈజ్ కమింగ్ టు ద సేమ్ ప్లేస్, అవునా. సో ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ కూడా 0 ఉంటుంది, అవునా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో నౌ లెట్ us టేక్ వన్ మోర్ కాన్సెప్ట్. సో క్వశ్చన్ టైప్గా ఇస్తున్నాను చూడండి ఇక్కడ. ఏ పార్టికల్ కవర్స్ first half of the total time with speed v1 and second half of the total time with speed v2. So you have to find the average speed. So జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ని. సో ఫస్ట్ హాఫ్ ద టైం విత్ స్పీడ్ v1. సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. బాడీ ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవ్వడంలో లెట్ సపోజ్ ఇట్ ఈస్ టేకింగ్ ద టోటల్ టైం t. ఓకే. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ v1. సో అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్, లెట్ సపోజ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే t/2 టైంలో v1 స్పీడ్ మెయింటైన్ చేస్తుంది బాడీ, అవునా. సో రిమైనింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే రిమైనింగ్ t/2 టైంలో సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ స్పీడ్ ఆఫ్ v2. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అసలు, ది యావరేజ్ speed is equals to total distance by total time. Total distance by total time. Total distance by total time. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్, ఏ నుంచి బికి టోటల్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో మనకు టోటల్ టైం ఆల్రెడీ తెలుసు. సో ఏ నుంచి బికి టోటల్ టైం ఈజ్ టోటల్ టైం t. బట్ మనకు తెలియదు ఏంది ఇక్కడ, డిస్టెన్స్ తెలియదు. సో హౌ డు యూ ఫైండ్ ద డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏ నుంచి ఇక్కడ హాఫ్ ద టైంకి సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ స్పీడ్ ఆఫ్ v1 ఇన్ ద టైమ్ t/2. సో ఇక్కడ టైం తెలుసు, స్పీడ్ తెలుసు. సో లెట్ ద డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ d1 అనుకోండి. సో ఇక్కడ ఈ కేసులో మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి లెట్ ద డిస్టెన్స్ బి d2 అనుకోండి. సో ఈ d1 ప్లస్ d2 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. d1 ప్లస్ d2 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ d1 ఎలా ఫైండ్ చేస్తాం, మనకు టైం తెలుసు, స్పీడ్ తెలుసు. సో వీ నో దట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది,
డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అవుద్దా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా? సో ఇక్కడ ఫస్ట్ D1 కేసులో స్పీడ్ ఏంటి? V1 కదా, V1. సో టైం ఏంటి? T/2. టైమ్ ఈజ్ T/2, రైట్? సో ప్లస్ సో D2 ఫైండ్ చేయండి. D2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో D2 కేసులో ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్ వచ్చేసి V2, టైం వచ్చేసి T/2. సో బై ద టోటల్ టైం T. సో ఇక్కడ సాల్వ్ చేస్తాను చూడండి రిమైనింగ్ పార్ట్. సో వీ హ్యావ్ గాట్ ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు V1 T/2 ప్లస్ V2 T/2 బై టోటల్ టైం T. సో మీరు ఇక్కడ చూడండి అమ్మా, T కామన్ తీసుకోండి, న్యూమరేటర్లో T కామన్ తీసుకుంటే సో T గెట్స్ క్యాన్సిల్స్, అంతేనా? ఇఫ్ యూ టేక్ T అవుట్, సో న్యూమరేటర్లో T, డినామినేటర్లో T రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు అక్కడ ఏం మిగిలింది చూడండి, V1/2 ప్లస్ V2/2, అంతేనా? V1/2 ప్లస్ V2/2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ V1 ప్లస్ V2/2. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా. క్లియర్? సో అర్థమైంది. ఇప్పుడు ఈ కేసు చూడండి అమ్మా. సో ఎప్పుడైనా హాఫ్ ద టైం విత్ స్పీడ్ V1 అండ్ రిమైనింగ్ హాఫ్ ద టైం విత్ స్పీడ్ V2. సో ఆ కేసులో V యావరేజ్ ఫార్ములా ఏంటి? ద V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ V1 ప్లస్ V2/2. సో అదే హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ V1, రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ V2. సో ఈ కేసులో V యావరేజ్కి ఫార్ములా ఏంటి? V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2V1 V2/V1 ప్లస్ V2. అర్థమైంది ఈ రెండింటికి డిఫరెన్స్? హాఫ్ ద టైం విత్ స్పీడ్ V1 అండ్ హాఫ్ ద టైం విత్ స్పీడ్ V2. అప్పుడు యావరేజ్ స్పీడ్ V1 ప్లస్ V2/2. సో హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ V1 అండ్ రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ V2. సో 2V1 V2/V1 ప్లస్ V2 ఈజ్ ద ఫార్ములా. క్లియరా? సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో x ప్లస్ x. చలో, let's move on to the next part. So see here, a particle covers half its journey with a constant speed v and half the remaining part of the journey with a constant speed 2v and rest of the journey with a constant speed 4v. So find average speed during the entire journey. So first diagram draw చేసుకోండి. ఇచ్చిన దానికి డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో బాడీ ఇక్కడ నుంచి అనుకోండి. సో పాయింట్ A నుంచి పాయింట్ Bకి మూవ్ అవుతుంది అనుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, పార్టికల్ కవర్స్ half of its journey with a constant speed v and remaining half the journey లో సో 2v, half of the remaining part with 2v and rest of the journey with 4v. సో అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఉందనుకోండి, A to B టోటల్ ఎంతో కొంత డిస్టెన్స్ ఉంది. సో దాంట్లో హాఫ్ డిస్టెన్స్ స్పీడ్ 2v, హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ 2v. సో ఈ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ఉందో, ఈ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్లో మళ్ళీ హాఫ్ ద పార్ట్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ స్పీడ్ 2v అండ్ రిమైనింగ్ హాఫ్ ద పార్ట్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ 4v. అంతేనా? స్టేట్మెంట్ ప్రాపర్గా చూడండి. పార్టికల్ కవర్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ జర్నీ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v. సో విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v, ఫస్ట్ది v, సారీ, యా. సో ఫస్ట్ది v. సో అండ్ దెన్ half the remaining part of the journey with a constant speed 2v and rest of the journey with a constant speed 4v. సో రిమైనింగ్ హాఫ్లో మళ్ళీ హాఫ్ ఏమో 2vతోని, సో మిగిలిన హాఫ్ 4vతోని అనమాట. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా ఒక లెట్స్ డూ వన్ థింగ్. సో ఇది 2x అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ డిస్టెన్స్ x, ఈ డిస్టెన్స్ x అవుతుంది కదా. సో ఎందుకు 2x అనుకుంటున్నానంటే ఈ రెండు ఈక్వల్ డిస్టెన్సెస్ కదా. సో ఈ రెండు ఈక్వల్ డిస్టెన్సెస్ అయితే దీన్ని x అనుకున్నా ఈ డిస్టెన్స్ కూడా x అవుతుంది. ఓకేనా? సో ఇది x, ఇది x, టోటల్ ఈ హాఫ్ పార్ట్ వచ్చేసి 2x. సో ఫస్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసి 2x అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా కావాలి. సో ఫస్ట్ ఫార్ములా రాయండి. ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏంటి చూడండి అమ్మా, 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఇది టోటల్ డిస్టెన్స్. సో టోటల్ టైం ఏంటి? సో మనకు టైం తెలియదు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ కేసులో లెట్ ద టైం టేకన్ ఈజ్ t1 అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం t1 అనుకోండి. సో ఈ కేసులో లెట్స్ ద టైం టేకన్ ఈజ్ t2 అనుకోండి. సో ఈ కేసులో లెట్ ద టైం టేకన్ ఈజ్ t3 అనుకోండి. అవునా? సో మనకి ఇక్కడ ఫార్ములా కావాల్సింది ఏంటి? టైం ఫార్ములా కావాలి. సో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతేనా? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఇక్కడ రాయండి t1 ప్లస్ t2 ప్లస్ t3 ఈజ్ ద టోటల్ టైం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి t1, ఇక్కడ నుంచి ఇక్కడికి t2, ఇక్కడ నుంచి ఇక్కడికి t3. సో టోటల్ టైమ్ ఈజ్ t1 ప్లస్ t2 ప్లస్ t3, రైట్? సో దెన్ సో 2x ప్లస్ x ప్లస్ x ఈజ్ టోటల్ 4x బై, సో t1 రాయండి. సో t1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? సో t ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? 2x బై స్పీడ్ ఈజ్ v. సో 2x బై v. సో t1 ఈజ్ 2x బై v ప్లస్ t2. సో t2కి ఏంటి? డిస్టెన్స్ ఈజ్ x బై స్పీడ్ ఈజ్ 2v. సో డిస్టెన్స్ ఈజ్ x, స్పీడ్ ఈజ్ 2v. సో డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ t3 చూడండి అమ్మా. సో t3 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ వచ్చేసి x బై స్పీడ్ వచ్చేసి 4v. సో x బై 4v. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను, సో 4x, సో డినామినేటర్లో x కామన్ తీసుకోండి. సో డినామినేటర్లో x కామన్ తీసుకుంటే సో వీ హ్యావ్ 2/v ప్లస్ 1/2v ప్లస్ 1/4v, రైట్? సో నౌ ఈ x క్యాన్సిల్స్. సో నౌ వీ హ్యావ్ సో 4/, సో ఇక్కడ 2/v ప్లస్ 1/2v ప్లస్ 1/4v. సో మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్లైడ్లో రాస్తా చూడండి. సో వాట్ వీ హ్యావ్, సో 4 ఉంది న్యూమరేటర్లో వచ్చేసి 4 బై 2/v ప్లస్ 1/2v ప్లస్ 1/4v ప్లస్ 1/4v. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి అమ్మా. 4v ఈజ్ ద ఎల్సిఎం. vకి 2vకి 4vకి 4v ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ ఇట్ గోస్ 4 times, 4 into 2 8 ప్లస్ ఇట్ గోస్ 2 times, సో 2 into 1 2 ప్లస్ ఇట్ గోస్ 1 time ప్లస్ 1. సో అంటే 4/, సో ఇది 11/4, 11/4v. సో ఈ 4vని పైకి సెండ్ చేయండి. సో 4 into 4v by 11, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 16v/11. సో దేర్ ఫోర్, సో ఇప్పుడు ఈ ఇచ్చిన కేసులో ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద ఎంటైర్ జర్నీ ఈజ్ 16v/11. సో 16v/11. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేస్తే చాలు. సో మనకు స్టేట్మెంట్ అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు 60% ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీటెడ్ అన్నట్లే. ఓకేనా? క్లియర్ దిస్ పార్ట్? సో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. చలో, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A person travels half the journey at a speed v1 and in the rest half the journey he travels half the time at speed v2 and rest half the time at speed v3. So find the average speed. So first try to understand the given question. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఏ పర్సన్ ట్రావెల్ హాఫ్ ద జర్నీ ఎట్ స్పీడ్ v1. సో ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతున్నాడు అనుకోండి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ అవుతున్నాడు అనుకోండి. ఓకే, సో నౌ హాఫ్ ద జర్నీ ఎట్ స్పీడ్ v1. సో హాఫ్ ద జర్నీ అంటే, సో ఈ జర్నీ హాఫ్ ద జర్నీ లెట్ ఇట్ బి d/2 డిస్టెన్స్ v1 స్పీడ్తోనే వెళ్తున్నాడు. ఓకేనా? అండ్ ఇన్ ద రెస్ట్ హాఫ్ ద జర్నీ హీ ట్రావెల్స్ హాఫ్ ద టైమ్ ఎట్ స్పీడ్ v2. సో మిగిలిన హాఫ్ జర్నీలో, ఈ మిగిలిన హాఫ్ జర్నీ ఇదెంత? ఇది కూడా d/2 అవుతుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి రిమైనింగ్ d/2 డిస్టెన్స్. అవునా? సో ఈ రిమైనింగ్ d/2 డిస్టెన్స్లో హాఫ్ ద టైం ఏమో v2 స్పీడ్తోని, మిగిలిన హాఫ్ టైము v3 స్పీడ్తోని. అంటే సో ఇక్కడ హాఫ్ ద టైమ్ హీస్ గోయింగ్ విత్ స్పీడ్ v2 అండ్ రిమైనింగ్ హాఫ్ ద టైమ్
హీఈస్ మూవింగ్ విత్ స్పీడ్ v3. ఓకేనా, ఈ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్లో హాఫ్ టైం ఏమో v2 స్పీడ్తోని, హాఫ్ టైం ఏమో v3 స్పీడ్తోనే వెళ్తున్నాడు. ఓకేనా, సో నో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సో మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఈ క్వశ్చన్ని సింపుల్గా చేసే మెథడ్ చెప్తాను చూడండి మీకు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ రిజల్ట్స్లో, సో వెన్ ఏ బాడీ ట్రావెల్స్ హాఫ్ ద టైమ్స్ విత్ స్పీడ్ v1 అండ్ హాఫ్ ద టైమ్ విత్ స్పీడ్ v2, సో మనకు ఫార్ములా ఏం చేసాం? వాట్స్ ద ఫార్ములా దట్ వీ గాట్? జస్ట్ రీక్యాప్ చేసుకోండి. హాఫ్ ద టైమ్ విత్ స్పీడ్ v1 and half the time with speed v2. So then what is the formula that we got? So v1 plus v2 by 2. v1 plus v2 by 2 is the average speed formula that we got when the body travels with half the time with speed v1 and half the time with speed v2. So ikkada ee second case observe cheyandi amma. Observe this second part. So ee second part lo body half the time emo speed v2 toni, so inkoka half time emo speed v3 toni. అంటే ఇక్కడ యావరేజ్ ఫైండ్ చేయొచ్చా? ఫస్ట్ ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్కి, ఈ రిమైనింగ్ హాఫ్ పార్ట్కి నేను వి యావరేజ్ ఫైండ్ చేస్తున్నా. సో వాట్ ఈస్ ద వి యావరేజ్? వి యావరేజ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో v1 ప్లస్ v2 బై 2. సో ఇక్కడ v1 అంటే v2 అంతేనా? ఇక్కడ v1 ప్లేస్లో మనకి v2 ఉంది, ప్లస్ v3 బై 2. అవునా? సో మళ్ళీ క్వశ్చన్ అనలైజ్ చేయండి. సో అంటే ఈ టోటల్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనకు ఆల్రెడీ యావరేజ్ వచ్చేసింది ఎంత? v2 ప్లస్ v3 బై 2. బట్ మనకు కావాల్సింది ఏంటి? టోటల్ జర్నీకి ఏ నుంచి బి వరకు కావాలి. సో మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. సో ఇక్కడ ఏ నుంచి బి వరకు, సో ఇప్పుడు హాఫ్ ద డిస్టెన్స్, సో d/2 డిస్టెన్స్ ఫస్ట్ v1 స్పీడ్తో వెళ్తుంది. అవునా? సో ఇప్పుడు రిమైనింగ్ d/2 డిస్టెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ v2 ప్లస్ v3 బై 2. v2 ప్లస్ v3 బై 2. అవునా? సో మనకు టోటల్ ఏబీ డిస్టెన్స్కి యావరేజ్ స్పీడ్ కావాలి. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందో చూడండి. సో ది యావరేజ్ స్పీడ్, సో ఇక్కడ కూడా షార్ట్ కట్ ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ ప్రీవియస్ రిజల్ట్. సో వాట్ ఈస్ ద ప్రీవియస్ రిజల్ట్? సో ఎప్పుడైతే ఒక బాడీ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, ఇది మొత్తం v2 అనుకోండి. సో రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. సో ఇన్ దట్ కేస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? The formula for average speed will be 2v1 v2 by v1 plus v2. So 2v1 v2 by v1 plus v2. So ఇక్కడ మనకు 2 into v1 ప్లేస్లో v1. So v2 ప్లేస్లో we have got v2 plus v3 by 2. v2 plus v3 by 2 అంతేనా? v2 ప్లేస్లో, రైట్, బై v1 plus v1 ప్లేస్లో v1 అండ్ v2 ప్లేస్లో v2 plus v3 by 2. v2 plus v3 by 2. సో ఇక్కడ 2 gets cancels, so that here you'll get so v1 into so v2 plus v3 into v2 plus v3 by డినామినేటర్లో చూడండి. సో డినామినేటర్లో LCM తీసుకోండి. సో 2 is the LCM. సో 2 LCM తీసుకుంటే you'll get 2v1 plus v2 plus v3. 2v1 plus v2 plus v3, రైట్? సో ఇప్పుడు ఈ 2ని పైకి సెండ్ చేసేసేయండి. సో ఇట్ విల్ బి 2v1 టైమ్స్ v2 plus v3 by 2v1 plus v2 plus v3. So this is the therefore the V average. So therefore the V average is equals to 2v1 times v2 plus v3 by 2v1 plus v2 plus v3 is the average speed in this case. Is the average speed formula in this case. So clear? First మనం క్వశ్చన్ అనలైజ్ చేసుకుంటే చాలు. సో వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ? హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1. సో రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్లో హాఫ్ ద టైం ఏమో స్పీడ్ v2తోని, హాఫ్ ద టైం ఏమో స్పీడ్ v3తోని. అవునా? సో ఇక్కడ ఈ రెండింటికి మనం హాఫ్ ద టైంకి ఫార్ములా ఏంటి? సో v1 ప్లస్ v2 బై 2. సో v2 ప్లస్ v3 బై 2 వస్తుంది ఇక్కడ. అవునా? సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్
half the distance with speed v1 and remaining half the distance with speed v2 plus v3 by 2. సో అప్పుడు మనకు ఫార్ములా ఏంటి 2v1 v2 by v1 plus v2. సో ప్రీవియస్ రిజల్ట్ ఇది కూడా, ఓకేనా. సో అక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేశాను. ఇదంతా సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే యూ గాట్ ద ఫైనల్ ఫార్ములా. సో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేయడం రావాలి. అండ్ టైం సేవ్ చేసుకోవడానికి మనం ఈ ప్రీవియస్ రిజల్ట్స్ని యూజ్ చేసుకున్నాం, ఓకేనా. 2 ప్రీవియస్ రిజల్ట్స్ స్టాండర్డ్ రిజల్ట్స్ అనమాట అవి. హాఫ్ ద టైమ్ విత్ స్పీడ్ v1, హాఫ్ ద టైమ్ విత్ స్పీడ్ v2. సో ఇక్కడేమో హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. సో ఆ 2 రిజల్ట్స్ని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఒకసారి మీకు గుర్తుండడానికి, సో హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, ఓకేనా, అండ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. సో ఈ కేసులో ఫార్ములా ఏమవుతుంది మనకి, సో 2v1 v2 by v1 plus v2. సో ఇన్నిసార్లు చెప్పేది ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ హాఫ్ ద టైమ్ విత్ స్పీడ్ v1, half the time with speed v1, so remaining half the time with speed v2. So ఈ కేసులో ఫార్ములా ఏమవుతుంది v1 plus v2 by 2. సో ద ఫార్ములా ఈస్ v1 plus v2 by 2 ఇన్ దిస్ కేస్. ఇక్కడేమో 2v1 v2 by v1 plus v2, ఓకేనా. సో ఆ 2 స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. సో చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో మనం ఇప్పటివరకు చూసింది ఏంటి, యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి సో వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అయింది అనుకోండి. సో ఆ టోటల్ డ్యూరింగ్ ద జర్నీ ఇఫ్ యూ ఫైండ్ ద టోటల్ స్పీడ్, ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ద యావరేజ్ స్పీడ్ అనమాట. అంటే అన్ని ప్లేసెస్లో సేమ్ స్పీడ్ మెయింటైన్ చేయదు కదా బాడీ. సో ఇక్కడ ఒక దగ్గర ఫాస్ట్ ఉంటుంది, ఒక దగ్గర స్లో ఉంటుంది. సో ఆ టోటల్ జర్నీలో స్పీడ్ ఫైండ్ చేస్తే దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సో ఇప్పుడు ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆర్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటంటే, సో ఏదైనా స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో, సో ఏదైనా స్మాల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక బాడీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంది అనుకోండి. ఏదైనా ఒక పార్టికల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్. సో మనం ఈ టోటల్ జర్నీలో స్పీడ్ ఫైండ్ చేస్తే అది యావరేజ్ స్పీడ్. సో నేను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో కావాలి నాకు, ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, ఓకేనా, మధ్యలో జనగాం దగ్గరనో, సో ఎక్కడో ఒక దగ్గర స్పీడ్ కావాలి ఆ ప్లేస్లో, ఆ పర్టికులర్ ప్లేస్లో. సో ఆ పర్టికులర్ ప్లేస్లో దాన్ని మనం ఫిజిక్స్లో ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ అంటే అప్పటికప్పుడు. సో మనకు ట్రైన్స్లో ఇన్స్టాంటేనియస్ కాఫీ అంటారు కదా, ఇన్స్టాంట్ కాఫీ అని. సో అంటే వెంటనే చేసేసుకోవచ్చు. మనకి ఇన్స్టాంట్ మ్యాగీ, ఇన్స్టాంట్ నూడిల్స్ అని కూడా ఉంటాయి. అంటే సో వితిన్ 5 minutesలో చేసేసుకోవచ్చు. అంటే ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఫైండ్ చేసేదాన్ని ఎప్పుడైనా కూడా ఇన్స్టాంటేనియస్ అంటాం, ఓకేనా. సో ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే యావరేజ్ని వి యావరేజ్ ఫార్ములా ఏంటంటే మనకు, సో ద వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ బై డెల్టా టీ, డెల్టా ఎస్ బై ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, సో డెల్టా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అదే మనకు వి ఇన్స్టాంటేనియస్ కావాలంటే సో ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం, సో ఏదన్నా పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంకి కావాలంటే మనకు మ్యాథమెటికల్ టూల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం. సో చాలా చిన్న పీరియడ్లో అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కావాలంటే డిఎస్ బై డిటి. కానీ ఎక్కడైనా మనకు ఫిజిక్స్లో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ స్మాల్ అన్న వర్డ్ వినిపించినా కూడా మనం అక్కడ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం. స్మాల్ చార్జ్ అన్నా అనుకోండి డిక్యూ, స్మాల్ వర్క్ అన్నాను అనుకోండి డిడబ్ల్యూ, ఓకేనా. సో స్మాల్ అన్న పదం మనకి ఎక్కడొచ్చినా కూడా మీరు డిఫరెన్షియేషన్ టర్మ్ యూజ్ చేయాలి, ఓకేనా. సో ద వి ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ డిఎస్ బై డిటి. సో ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. డి అంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అని అర్థం, ఓకేనా. సో దీన్నే గ్రాఫికల్గా లెట్స్ అండర్స్టాండ్ ఇట్ గ్రాఫికల్లీ.
సో లెట్ మీ టేక్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్. సో డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నాను. సో ఒక బాడీ ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో దాని డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో డిస్ప్లేస్మెంట్ ఎక్స్తో డినోట్ చేస్తారు. సో ఎక్స్తో డినోట్ చేసినప్పుడు మనకు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ dx/dt అవుతుంది. సో కొన్నిట్లోనేమో వైతో డినోట్ చేస్తారు. వైతో డినోట్ చేస్తే dy/dt అవుతుంది. ఓకేనా. సో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో డిఫరెంట్గా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్ఏ యూజ్ చేస్తారు డిస్ప్లేస్మెంట్కి. సో ఎస్ వర్సెస్ టీ గ్రాఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏ అనుకోండి, ఇక్కడ పాయింట్ బి అనుకోండి. సో అంటే ఓవరాల్ ఎంటైర్ జర్నీకి నేను ఇప్పుడు స్పీడ్ ఫైండ్ చేస్తే ఏ టు బికి, సో అది యావరేజ్ స్పీడ్ అవుతుంది. లేదు నాకు ఇక్కడ ఇది ఒక పాయింట్ పి ఉంది. సో ఈ పాయింట్ పి దగ్గర నాకు స్పీడ్ కావాలి, ఈ పాయింట్ పి దగ్గర స్పీడ్ కావాలంటే సో అది ఇన్స్టాంటేనియస్ అవుతుంది. సో మనకు గ్రాఫికల్గా ఫైండ్ చేయడానికి సో ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కావాలంటే గ్రాఫ్లో సో అక్కడ సింపుల్గా ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ఆ గ్రాఫ్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ఆ ట్యాంజెంట్ స్లోప్ ఉంటుందా. సో దిస్ ట్యాంజెంట్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఈ ట్యాంజెంట్ అన్నది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోనే ఏదో ఒక యాంగిల్ మేక్ చేస్తుంది. సో లెట్ దట్ యాంగిల్ బి సమ్ టీటా అనుకుందాం. ఓకేనా. సో ఈ ట్యాంజెంట్ స్లోపు మనకి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ వస్తుంది. ఓకేనా. అంటే ద వెలాసిటీ ఎట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ds/dt. స్లోప్ అంటే ఏంటి, మనకు డిఫరెన్షియేషనే కదా. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ కదా. మ్యాథమెటికల్ టూల్ మీనింగ్ తెలుసు కదా. సో ఏరియా అండర్ ద కర్వ్ అంటేనేమో ఇంటిగ్రేషన్, స్లోప్కి డిఫరెన్షియేషన్. సో వెలాసిటీ ఎట్ పర్టికులర్ పాయింట్ అంటే సింపుల్గా ds/dt. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఫార్ములా ఏంటి మనకి, tan theta. ఓకేనా. సో వెలాసిటీ ఎట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు ds/dt. సో చేంజ్ ఇన్ బై వై బై చేంజ్ ఇన్ ఎక్స్. సో అంటే వైలో ఏముంది మనకు ఎస్, అందుకనేసి ds బై చేంజ్ ఇన్ ఎక్స్ dt, చేంజ్ ఇన్ టైం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు tan theta. ds/dt ఈజ్ ఈక్వల్స్ టు tan theta. సో లేదు మీకు ఇంకొక పాయింట్ దగ్గర కావాలి, సో వేరే పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర కావాలనుకోండి. సో ఇంకో పాయింట్ దగ్గర కావాలంటే సో ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేయండి. జస్ట్ డ్రా ద ట్యాంజెంట్ ఎట్ దిస్ పాయింట్. అవునా. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏమనుకుంటారంటే లెట్ ఇట్ బి సమ్ θ1 అనుకోండి. ఈ యాంగిల్ θ1 అనుకుంటే సో ఇప్పుడు వెలాసిటీ ఎట్ ఈ పాయింట్ క్యూ అనుకోండి. ఓకేనా. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ క్యూ ఏమవుతుంది, వెలాసిటీ ఎట్ పాయింట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ సో ద చేంజ్ ఇన్ y విచ్ ఈస్ ds/dt ఈజ్ ఈక్వల్స్ టు tan θ2. సో అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ద స్లోప్ ఆఫ్ ద ఎస్టీ గ్రాఫ్, tan θ అంటే స్లోప్ కదా, ఆర్ ds/dt అన్నా కూడా స్లోపే. సో ద స్లోప్ ఆఫ్ ద ఎస్టీ గ్రాఫ్ ఈజ్ గివింగ్ ద వెలాసిటీ. సో ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద స్లోప్ ఆఫ్ displacement versus time graph, the slope of displacement versus time graph gives the instantaneous velocity, very important, gives the instantaneous velocity. The slope of ST graph gives the ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అర్థమైందా ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ అంటేనేమో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా. సో ఇది గ్రాఫికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఏ పాయింట్ దగ్గర మీకు వెలాసిటీ కావాలంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, అక్కడ ట్యాంజెంట్ డ్రా చేయండి. ఆ ట్యాంజెంట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోని ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, సో tan θ విల్ గివ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకేనా, క్లియర్. అండ్ వన్ మోర్ పాయింట్. సో ఇక్కడ పి దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉందా, క్యూ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉందా అని అడుగుతారు. పాయింట్ పి దగ్గర బాడీ వెలాసిటీ ఎక్కువ ఉందా, పాయింట్ క్యూ దగ్గర బాడీ వెలాసిటీ ఎక్కువ ఉందా. సో మనకి వెలాసిటీ ఎట్ పాయింట్ పి ఈజ్ tan θ, వెలాసిటీ ఎట్ పాయింట్ క్యూ ఈజ్ tan θ2. సో మనకు tan θ వాల్యూ ఇంక్రీజెస్ ఇఫ్ θ ఇంక్రీజెస్. అవునా, θ ఎక్కువ ఉంటే tan θ వాల్యూ పెరుగుతుంటుంది కదా. అవునా. సో ఇక్కడ చూడండి θ అన్నది తక్కువ ఉంది, θ1 అన్నది ఎక్కువ ఉంది. అవునా, θ ఈజ్ లెస్, సో
theta 1 is more. So theta 1 more unte, so theta 1 amma, theta 1 more unte, so shall I say, so the tan theta 1 is greater than tan theta in this case. అంతేనా? ఈ tan theta కంటే tan theta 1 ఎక్కువ ఉంది. సో అందుకనే shall I say, so the velocity at point Q is greater than velocity at point P. సో ఎక్కడైతే స్లోప్ ఎక్కువ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సింపుల్గా అర్థమవుతుందా? ఎక్కడైతే స్లోప్ ఎక్కువ ఉంటుందో అక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ వెలాసిటీ ఏంటది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇది ద గ్రాఫికల్ అండర్స్టాండింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ద గ్రాఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకేనా? సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక మెయిన్ పాయింట్, సో లెట్ సపోజ్, సో మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు, ఇలా ఇచ్చారనుకోండి ఒక గ్రాఫ్. సో ద డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇలా ఇచ్చారనుకోండి ఒకటి. సో మళ్ళీ ఇంకో క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం గ్రాఫ్స్. బట్ ఇక్కడ మనకు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను గ్రాఫ్స్ గురించి. సో ఇక్కడ లెట్ ఇట్ బి సమ్ పాయింట్ ఏ అనుకోండి. సో లెట్ ఇట్ బి సమ్ పాయింట్ బి అనుకోండి. సో ఇక్కడ పాయింట్ సి అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ డి అనుకోండి. ఓకేనా? సో ఎట్ విచ్ పాయింట్ ద వెలాసిటీ ఈజ్ నెగిటివ్ అని అడుగుతారు. ఎట్ విచ్ పాయింట్ ద వెలాసిటీ ఈజ్ నెగిటివ్. సో పాయింట్ ఏ దగ్గరన, పాయింట్ బి దగ్గరన, పాయింట్ సి దగ్గరన, పాయింట్ డి దగ్గరన. సో ఇది ఫైండ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయండి అంటే ట్యాంజెంట్ డ్రా చేయండి. ఏ పాయింట్ దగ్గర కావాలంటే మనకు అక్కడ ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేయండి, బి దగ్గర, సి దగ్గర ట్యాంజెంట్ డ్రా చేయండి, అండ్ డి దగ్గర కూడా ట్యాంజెంట్ డ్రా చేయండి. సో డి దగ్గర దాన్ని కొంచెం ఇటువైపు డ్రా చేస్తా చూడండి. సో డి దగ్గర లెట్స్ డ్రా దిస్ వే, ఎందుకంటే ఇది కోయిన్సైడ్ అవ్వకుండా. సో దీస్ ఆర్ ద ట్యాంజెంట్స్ దట్ వీ డ్రూ. అవునా? సో ఈ ఫస్ట్ పాయింట్ ఏ దగ్గర లెట్ ఇట్ బి సమ్ టీటా 1 అనుకోండి. సో ఈ పాయింట్ బి దగ్గర ఇది యాంగిల్ ఎంత? ఇది మొత్తం యాంగిల్ 0 కదా. సో tan θ 0, ఇక్కడ స్లోప్ 0 అసలు. సో పాయింట్ బి దగ్గర స్లోప్ 0 ఉంది. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు మనకు స్లోప్ 0. సో ఇక్కడేమో θ 1 ఇట్ ఈస్ మేకింగ్. సో ఇది θ 2 అనుకోండి సికి. ఎప్పుడైనా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో మెజర్ చేయాలి. సో సి దగ్గర ట్యాంజెంట్ ఇది కదా. సో ఇది θ 2 అనుకోండి. ఓకేనా? సో డి దగ్గర దానికి చూడండి, డి దగ్గర దానికి ఇది θ 3 అనుకోండి, θ 3 అనుకోండి. సో ఇప్పుడు ఏ దగ్గర స్లోపు ఎప్పుడైతే θ అక్యూట్ ఉంటుందో, θ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 90, θ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 90, సో దెన్ tan θ వాల్యూ ఈజ్ పాజిటివ్. అంతేనా? tan θ వాల్యూ పాజిటివ్ ఉంటుంది. సో ఇఫ్ θ ఈజ్ గ్రేటర్ దాన్ 90, θ 90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సో ద tan θ వాల్యూ విల్ బి నెగిటివ్. tan θ వాల్యూ విల్ బి నెగిటివ్. సో ఇక్కడ ఈ కేసెస్లో చూడండి, θ 1 ఈజ్ అక్యూట్ లెస్ దాన్ 90. సో స్లోప్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ పాజిటివ్. సో స్లోప్ ఎట్ పాయింట్ ఏ పాజిటివ్ అంటే వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ ఈజ్ పాజిటివ్. వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ ఈజ్ పాజిటివ్. సో వెలాసిటీ ఎట్ పాయింట్ బి ఏమవుతుంది ఇక్కడ? వెలాసిటీ ఎట్ పాయింట్ బి, సో ఇట్ ఈస్ మేకింగ్ 0 degrees కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్తోని ఇది ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉందంటే 0 degrees. సో tan 0 0 కదా. సో వెలాసిటీ ఎట్ పాయింట్ బి అన్నది 0. అవునా? సో వెలాసిటీ ఎట్ పాయింట్ సి చూడండి, వెలాసిటీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్స్ టు tan θ 2. అవునా? tan θ 2 అంతేనా? tan θ 2. సో ఈ θ 2 అన్నది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 90. చూడండి, ఇది స్ట్రైట్ ఉంటేనేమో 90. సో స్ట్రైట్ కంటే ఎక్కువ ఉంది కదా, గ్రేటర్ దాన్ 90. సో యాజ్ θ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 90, సో షల్ ఐ సే ద వెలాసిటీ ఎట్ ద పాయింట్ సి ఈజ్ నెగిటివ్. వెలాసిటీ ఎట్ ద పాయింట్ సి ఈజ్ నెగిటివ్. ఓకేనా? సో వెలాసిటీ ఎట్ పాయింట్ డి చూడండి, సో ఇది కూడా అక్యూట్ యాంగిలే, θ 3 కూడా అక్యూట్ యాంగిలే. అవునా? సో 90 అంటే ఇలా ఉండాలి, ఇది 90 అవుతుంది. సో ఇది 90 కంటే తక్కువే ఉంది θ 3. సో అది కూడా పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏ పాయింట్స్ దగ్గర వెలాసిటీ నెగిటివ్ ఉంది మనకి ఇప్పుడు? సో ఎట్ వెలాసిటీ ఎట్ పాయింట్ సి ఈజ్ నెగిటివ్. అవునా? సో రిమైనింగ్ ఏ దగ్గర పాజిటివే, బి దగ్గర 0, డి దగ్గర పాజిటివ్. క్లియర్? సో ఇక్కడ మీరు షార్ట్ కట్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనకు ట్యాంజెంట్స్ ఇలా ఇటువైపు ఇంక్లైండ్ అయి ఉంటాయో, సో అక్కడ మనకు స్లోప్ పాజిటివ్ వస్తుంది. ఈ కేసెస్ అన్నిట్లో స్లోప్ పాజిటివ్ వస్తుంది. సో ఇఫ్ ద ట్యాంజెంట్స్ ఆర్ లైక్ దిస్, సో రైట్ సైడ్ టిల్ట్ అయి ఉంటాయో అక్కడ స్లోప్ నెగిటివ్ ఉంటుంది. ద స్లోప్ విల్ బి
నెగిటివ్. క్లియర్? సో ఇక్కడేమో స్లోప్ ఈజ్ పాజిటివ్. సో ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ లైన్స్ ఉంటాయి టిల్ట్ అయ్యి కొంచెం లెఫ్ట్ సైడ్, సో అప్పుడు స్లోప్ పాజిటివ్. సో రైట్ సైడ్ ఇలా టిల్ట్ అయి ఉంటే స్లోప్ ఈజ్ నెగిటివ్. సో దట్స్ వాట్. ఇక్కడ సి దగ్గర చూడండి లైన్ ఇలా ఉంది, మిగిలిన అన్ని చోట్ల మనకి లైన్ ఇలానే ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. క్లియర్? ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో లేదంటే ఒక సింపుల్ క్వశ్చన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి. లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఒక పార్టికల్, లెట్ సపోజ్ ఏ పార్టికల్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అనుకోండి. సో లెట్ ఇట్ బి 2t³ ప్లస్ t² ప్లస్ t. సో అంటే ఒక పార్టికల్స్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అన్నది డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అనమాట. సో టైంతో పాటు చేంజ్ అవుతుంది. సో నౌ మై క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద వెలాసిటీ at t is equals to 2 seconds. At t is equals to 2 seconds. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. సో వెలాసిటీ కావాలి. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ కావాలన్నప్పుడు సో ద సింపుల్ ఫార్ములా ఏంటి మనకు? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో d బై dt ఆఫ్ సో ఎక్స్ ప్లేస్లో ఆ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 2t³ ప్లస్ t² ప్లస్ t. అంతేనా? సో డిఫరెన్షియేషన్ ఉందా గోవిందనా? మర్చిపోయారా? సో చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయండి దీన్ని. సో 3 × 2 6t² ప్లస్ 2t dt by dt is 1. సో అంతేనా? దిస్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ వి గాట్ 6t² ప్లస్ 2t ప్లస్ 1, రైట్? సో ఇప్పుడు మనకు వెలాసిటీ ఫంక్షన్ వచ్చింది, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం వచ్చింది. వెలాసిటీ అన్నది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం వచ్చింది. బట్ మనల్ని ఏం అడిగారు ఇక్కడ? వెలాసిటీ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో మనం ఇప్పుడు వెలాసిటీ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో జస్ట్ t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 6 × 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × 2 ప్లస్ 1. సో ఎంత అవుతుంది ఇది? 4 × 6 24 ప్లస్ సో 2 × 2 4 ప్లస్ 1. సో ఎంత? 29, రైట్? సో 29 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. క్లియరా? సో మనకి ఎక్కడైనా డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ చేయమంటే సో సింపుల్గా డిఫరెన్షియేషన్ చేయండి. సో ఇది జస్ట్ బేసిక్ సమ్. సో మనం అడ్వాన్స్డ్ సమ్స్ ఆన్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. సో ద నెక్స్ట్ ఈజ్ యాక్సలరేషన్. సో మనకి యాక్సలరేషన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. సో దీంట్లో కూడా 2 types ఆఫ్ యాక్సలరేషన్ ఉంటాయి. ఏంటవి? యావరేజ్ యాక్సలరేషన్ అండ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది కదా. సో యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? సో ద చేంజ్ ఇన్ వెలాసిటీ బై, సో ఫస్ట్ అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, అంతేనా? సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. రేట్ అంటే పర్ టైం అని అర్థం. రేట్ అంటే పర్ టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి, లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ సో v వర్సెస్ t గ్రాఫ్. సో v వర్సెస్ t గ్రాఫ్ తీసుకుంటే సో ఒక బాడీ వెలాసిటీ v1 నుంచి v2 వరకు చేంజ్ అవుతుంది అనుకోండి. సో ఇన్ ద టైమ్ స్పాన్ t1 టు t2. సో అప్పుడు మనం ఫార్ములా ఏం రాస్తాం? ద ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. సో t2 మైనస్ t1. సో ఇది టోటల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైండ్ చేయాలంటే యావరేజ్ యాక్సలరేషన్ అది. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కావాలంటే సేమ్ వెలాసిటీ లాగానే ఈ పర్టికులర్ పాయింట్, ఇది ఒక పాయింట్ P అనుకుంటే సో ఇక్కడ కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా అక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. సో లెట్ ఇట్ బీ సమ్ యాంగిల్ θ1. సో నౌ యాక్సలరేషన్ ఎట్ పాయింట్ P ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఏం రాయొచ్చు మనం?
ఇది VT గ్రాఫ్ కదా, సో dV/dt, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ tan θ1. సో సేమ్ కాన్సెప్ట్. సో అక్కడేమో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది, ఇక్కడ ద వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ వస్తుంది. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి ఇక్కడ సింపుల్గా dV/dt. సో వెరీ స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై సో ఓవర్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, లేదంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఓకేనా, లాంగ్ పీరియడ్కి అయితే యావరేజ్, షార్ట్ స్పాన్కి అయితే ఇన్స్టంటేనియస్. సో విచ్ ఈస్ dV/dt ఈజ్ ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఓకేనా, సో ఇదేమో యావరేజ్ యాక్సలరేషన్. క్లియర్ దిస్ పార్ట్? క్లియర్. సో ఇంకొకటి ఏంటంటే, సో దీంట్లో మనకు అడిగేది రిటార్డేషన్ అని ఒక టర్మ్ ఉంటుంది. సో రిటార్డేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ ద యాక్సలరేషన్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద యాక్సలరేషన్. నెగిటివ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఈజ్ రిటార్డేషన్. సో అంటే యూ కెన్ సింప్లీ రైట్ ద రిటార్డేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ ఆఫ్ యాక్సలరేషన్. మైనస్ ఆఫ్ ద యాక్సలరేషన్ విల్ గివ్ ద రిటార్డేషన్. ఓకేనా, ఇది ఒకటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో మనకి అర్థమైందా ఇప్పుడు? ఎవ్రీవన్ క్లియర్? సో మనకి ఎప్పుడైనా కూడా డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్తే సో దాని స్లోప్ ఏమొస్తుంది? వెలాసిటీ. సో దాని స్లోపు వెలాసిటీ వస్తుంది. సో అదే వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్తే, VT గ్రాఫ్ ఇస్తే, సో దాని స్లోప్ ఏమొస్తుంది మనకి? యాక్సలరేషన్. దాని స్లోప్ వచ్చేసి యాక్సలరేషన్ వస్తుంది. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ds/dt, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే dV/dt. ఓకేనా, సో ఇవన్నీ కూడా బేసిక్స్ టర్మ్స్ అనమాట. మనం ఇప్పటివరకు చూసినాయి యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, రిటార్డేషన్. సో ఇవన్నీ కూడా సింపుల్గా బేసిక్స్ టర్మ్స్ ఆఫ్ ద కైనమాటిక్స్. ఓకేనా, సో ఈ టాపిక్స్ అన్నిటి మీద యావరేజ్ స్పీడ్, ఎస్పెషల్గా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ మీద సో విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకేనా, క్లియర్? So with this we are going to end today's lecture. So keep studying, happy learning. Thank you.